నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిపురాత్రయంలో ప్రథమ స్థానంలో ఉన్న దేవి బాలా త్రిపుర సుందరీ దేవి. శ్రీచక్ర అధిష్టాన దేవత, పంచదశాక్షరి మహామంత్రాది దేవత, దారిద్ర విముక్తి కలిగించి మహదైశ్వర్యాన్ని ప్రసాదించేది త్రిపుర సుందరీ దేవి. ఆ తల్లి కొలువైన అనేక దేవాలయాలు దేశంలో ఉన్నాయి. వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెంలో విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవా పీఠంగా ఏర్పడిన శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయం విశిష్టమైనది. నేటి తీర్థయాత్రలో ఆలయ విశేషాలను వీక్షిద్దాం. ఈశ్వర స్వరూపమైన జగత్తుకు చెందిన సృష్టి స్థితి లయ కార్యాలన్నింటికీ ప్రేరణ ఇచ్చేది జగన్మాతయే. జగత్తంతా ఆమె లీలయే. కలికాలంలో అవసరమైన దివ్యత్వం మహాశక్తి రూపమైన జగన్మాత తత్వమే. ఆ జగన్మాత మరో రూపమైన త్రిపుర సుందరీదేవిగా కొలువు తీరిన ఈ వీరంపాలెం ఆలయ ప్రాంగణం ఎందరో దేవతలకు నిలయం. ఈ ఆలయానికి వచ్చిన యాత్రికులకు ఎన్నో అపురూప దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. ఒకే ప్రాంగణంలో సకల దేవతలను దర్శించి తరించే భాగ్యం లభిస్తుంది. సువిశాలమైన ప్రాంగణం, ఆహ్లాదపూరితమైన వాతావరణం. పచ్చని ప్రకృతి సీమ నడుమ వెలుగొందుతున్న ఆధ్యాత్మిక దివ్యధామం శ్రీ బాల త్రిపుర సుందరీ పీఠం. ఎన్నో ఆలయాలు, ఉపాలయాలు, దేవతామూర్తుల దివ్య విగ్రహాలు, యాగశాల, ధ్యాన మందిరం, ఇదే కాకుండా సుందరమైన కోనేరుతో అలరారుతోంది శ్రీ బాల త్రిపుర సుందరీ పీఠం. ఆధ్యాత్మికతకు ఆలవాలమై, సకల దేవతా పూజితమై, భక్తి సామ్రాజ్య స్వర్గధామమై విరాజిల్లుతోంది శ్రీ బాల త్రిపుర సుందరీ పీఠం. మరో విశేషం ఏమంటే, భగవంతుని సేవకు ఎలాంటి రుసుములు అవసరం లేదన్న ఆధ్యాత్మిక చింతనకు నిలువెత్తు నిదర్శనం ఈ వీరంపాలెం బాలా త్రిపుర సుందరి పీఠం. ఎక్కడా డిబ్బీలు, దక్షిణల పళ్ళెం, హుండీలు, విఐపి ప్రత్యేక దర్శనాలు ఉండవు. శ్రీ బాల త్రిపుర సుందరి పీఠాన్ని 2003వ సంవత్సరంలో నిర్మించారు. ఈ విశ్వేశ్వర పంచాయతన క్షేత్ర నిర్మాణాన్ని 99 రోజుల్లో పూర్తి చేయడం ఓ విశేషం. ఐదు ఆలయాలు,
కాలభైరవ, ధ్వజస్తంభ శిఖరాలతో 29 దివ్య విగ్రహాలను ఏకకాలంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఒక అద్భుత క్రతువు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్ర శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. బాలాదేవి అనుగ్రహం వల్లనే మహాత్రిపుర సుందరి అనుగ్రహం లభిస్తుందని వేద ప్రవచనం. అష్టభుజములతో వ్యాఘ్రవాహిని అయిన శ్రీ బాలా త్రిపుర సుందరి దర్శనం సకల పాపహరణం. గర్భాలయంలో ఆ తల్లిని దర్శించుకొని తీర్థయాత్రీకులు భక్తి పారవస్యులవుతారు. విశ్వేశ్వర స్వామికి వాయువ్య భాగంలో దుర్గా స్వరూపమైన బాల త్రిపుర సుందరి వెలుగొందుతోంది. అమ్మవారి అభయ హస్తానికి ఎదురుగా అష్టదళ హోమగుండం ఉంది. ప్రతి పౌర్ణమి రోజు అమ్మవారికి చండీ హోమము, నిత్య లలితా సహస్రనామ పారాయణ, లక్ష పుష్పార్చన, అష్టోత్తర కలశాభిషేకము మొదలగు విశేష కార్యక్రమాలు అమ్మవారికి శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అమ్మవారి ఎదుట నిలబడి నిర్మల చిత్తంతో ధ్యానిస్తే ఉపశమింపజేసే శక్తి స్వరూపిణి శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి. శ్రీ బాల త్రిపుర సుందరి పీఠంలో కొలువైన శ్రీ విశ్వేశ్వర స్వామికి ప్రతినిత్యం ఉదయం 8:30 శాశ్వత అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఓం మహాగణాధిపతయే నమః. అస్య రుద్రాధ్యాయస్య ప్రస్య మహామంత్రస్య అఘోర ఋషిః అనుష్టుప్ ఛందః సంకర్షణమూర్తి స్వరూపో యోసావాదిత్యః. భక్తులెవరైనా తలస్నానం చేసి విభూతి ధారణ చేసి వస్తే వారికి గర్భాలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. స్వయంగా ఆ లింగమయ్యకు అభిషేకం చేసుకునే అపూర్వమైన అవకాశాన్ని కల్పిస్తారు. శ్రీ సాంబ సదాశివ ప్రీత్యర్థే జపే వినియోగః. ఓం అగ్నిహోత్రాత్మనే అంగుష్ఠాభ్యాం నమః. దైవ సాన్నిధ్యం అంటే గుడిలోకి అడుగుపెట్టడం కాదు, కానుకలు మొక్కులు చెల్లించుకోవడం కాదు. క్షణకాలమైన భగవంతునికి మనస్సును మనఃపూర్వకంగా అర్పించడం, నిర్మల ధ్యానంతో ఆ స్వామిని సేవించడం, భక్తితో చేతులు జోడించి ఈ ఉత్తమ మానవ జన్మను అందించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడం, కష్టం వచ్చినప్పుడే కాదు సుఖ సంతోషాలు పొందే సమయంలోనూ దైవాన్ని స్మరించుకోవడం. శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో చదువుల తల్లి సరస్వతీదేవి కూడా కొలువై భక్తజన హృదయ మందారమైంది. జ్ఞానానికి మూలాది దేవత, విద్యా ప్రదాత అయిన వీణాపాణి శ్రీమేధా సరస్వతి అమ్మవారుగా దర్శనమిస్తోంది. 2005వ సంవత్సరం వసంత పంచమి రోజున ఈ అమ్మవారిని ప్రతిష్ఠించారు. విద్య, జ్ఞానం,
మేధస్సుని ప్రసాదించే మేధా సరస్వతి అమ్మవారి దివ్యమంగళ రూపం ఇది. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. 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 సురాసురై సేవిత పాద పంకజ. ఆ తల్లి అభిముఖంగా 150 అడుగుల దూరంలో శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహం ఉన్నది. అమ్మవారికి ఎదురుగా నిలబడి నమస్కరిస్తున్నప్పుడు మన ఆజ్ఞాచక్రం మేధా దక్షిణమూర్తి వైపుకు ఉంటుంది. సకల విద్యలతో పాటు మానవునికి వైరాగ్య చింతన కూడా అవసరమే కదా. శ్రీ మేధా సరస్వతి అమ్మవారి చెంత నిత్యం ఎంతో మంది భక్తులు తమ చిన్నారుల అక్షరాభ్యాసం జరిపించుకుంటూ ఉంటారు. గణేశరాజిత గమనీయ పుస్తక. శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠాన కొలువైన మరో శక్తిమాత వేదమాత గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు అధిష్టాన దేవత అయిన ఈ వేదమాతను 128 రోజుల పాటు నిత్యం 5 లక్షల గాయత్రి దివ్య మంత్రాలతో జప హోమ తర్పణలర్పించి క్రతువు నిర్వహించి ప్రతిష్ఠించారు. ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. సకల వేదాలకు మూలం గాయత్రీదేవి. సర్వ పాపములు హరించే దివ్యశక్తి గాయత్రి మంత్రశక్తి. గాయత్రీ శుభ ఫల. ఈ అమ్మవారికి ఒకవైపు సరస్వతి, మరోవైపు బాలాదేవి ప్రతిష్ఠితమై ఉన్నాయి. 3 శక్తుల కలయికతో త్రిశక్తి పీఠమై వెలుగొందే అపూర్వ క్షేత్రరాజం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం. సకల యంత్ర తంత్ర సుజనీ వేద మంత్ర జననీ. సకల యంత్ర తంత్ర సుజనీ హంసవాహనీ యోగధారిణి బ్రహ్మ తేజో వివర్ధని. గాయత్రీ శుభ ఫలదాత్రి. గాయత్రీ శుభ ఫలదాత్రి. శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ఎన్నో విశేషాలమయం. హరిహరుల నిండైన విగ్రహం, సాయినాథుని దివ్యమూర్తి, అష్టముఖ మహాగణపతి విగ్రహం, శివపార్వతుల విగ్రహం, శ్రీ భగీరథుని శిల్పం ఈ పీఠానికి వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. శ్రీ బాల త్రిపుర సుందరి పీఠంలో అష్టముఖ మహాగణపతి కొలువుతీరి ఉన్నాడు. ఏకదంతం మహాకాయ. క్షేత్రానికి సరిగ్గా నాభి భాగంలో అంటే మధ్య భాగంలో అష్టముఖ మహాగణపతిని ప్రతిష్ఠించారు. వందేహం గణన. ఇది దేశంలోనే మొట్టమొదటి 42 అడుగుల అష్టముఖ మహాగణపతి. మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం బాలేందు శకలం మౌళం వందేహం గణనాయకం. వందేహం గణనాయకం. 2004వ సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినాన పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యా నరసింహ భారతీ స్వామి చేతుల మీదుగా 42 అడుగుల శివపార్వతుల విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం. ఈ విగ్రహ అధోపాగంలో శివనామ గ్రంథాలు, నర్మదా శివలింగాలు, విశేష దివ్య యంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. భజే పార్వతీ వల్లభం నీలకంఠం. భజే
ఈ పీఠంలోని మరో విశేషం 12 జ్యోతిర్లింగ సహిత పశుపతేశ్వర ధ్యాన మందిరం, 12 జ్యోతిర్లింగాలు, 12 మంది దివ్యయోగులు, 7 మహర్షి విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు. మహాశివరాత్రి రోజు 12 నదీ జలాలతో, 12 రకాల విశేష ద్రవ్యాలతో, 21 మంది పండితులతో మహా కుంభాభిషేకం జరుగుతుంది. సదా శుద్ధ భస్మం. ఎందరో ఆధ్యాత్మికవేత్తలు ధ్యానయోగ సాధన చేసుకునే మహత్తర మందిరమిది. భజే పార్వతీ వల్లభం నీలకంఠం. పరమశివుని కరుణకు నిలువెత్తు నిదర్శనం గంగావతరణం. ఆకాశ వినువీధుల నుంచి ఉరకలు పరవళ్లు తొక్కుతూ వచ్చే గంగా జలపాతాన్ని భరించే శక్తి ఆ పరమేశ్వరుని శిరముకే ఉంది. అందుకే ఆ గంగావతరణానికి శివుని జటాజూటం వేదిక అయ్యింది. ఆ దృశ్యానికి చక్కని విగ్రహ రూపం ఈ పీఠంలో నెలకొని ఉండడం విశేషం. అందులో 1,00,000 శివలింగాల ప్రతిష్ఠ మరో విశేషం. ఇదే లక్షలింగగిరి. దీని అంతర్భాగంలో పరమశివుడు స్ఫటిక ఆత్మలింగేశ్వరుడై కొలువుదీరి ఉన్నారు. ఈ ఆత్మలింగ దర్శన భాగ్యం ఏడాదిలో కేవలం శివరాత్రి పర్వదినం నాడు మాత్రమే లభిస్తుంది. శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానాం సదా చర్మవేష్టం. ఈ క్షేత్రంలోని మరో విశేషం 24 అడుగుల ఎత్తుగల హరిహర విగ్రహం. భజే పార్వతీ వల్లభం నీల. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అన్నారు. అంటే శివుడే విష్ణువు, విష్ణువే శివం అని అర్థం. ఈ హరిహర తత్వం నిలువెత్తు రూపమే ఇక్కడ దర్శనమిస్తుంది. భక్తిపరుల ముక్తిధామం, భక్తి సామ్రాజ్య మహాపీఠం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం. ఫణీనాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం. ఇక ఆలయానికి ఉత్తర భాగాన యాగశాల ఉంది. భస్మలేపం భజే పార్వతీ. పీఠంలో కొలువైన దేవతలందరికీ వారి వారి ప్రతిష్ఠిత స్థానాలకు అభిముఖంగా చతుష్కుండములతో, అష్టపీఠములతో నిర్మితమైన యాగశాల ఇది. సర్వదేవతల దృష్టి ఈ హోమగుండములపై ఉండటం మరో విశేషం. సమస్త దేవి మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. శ్రీ విద్యోపాసకులకు తొలుత ఉపదేశించింది అదే. త్రిమూర్తుల కంటే ముందు నుంచి ఉన్న శక్తి కాబట్టే త్రిపుర సుందరి అని పిలువబడుతోంది. అటువంటి శక్తి రూపిణి, విజయ ప్రదాయిని అయిన బాలా త్రిపుర సుందరి అనుగ్రహం సదా అందరికీ లభించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ సందర్శనం చేసుకుందాం. నమస్కారం.